హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కాబూలి చనా అండి. కాబూలి చనాలో మనము వంకాయ వేసి కర్రీ చేస్తామన్నమాట. కాబూలి చనాలో గుడ్ ప్రోటీన్ ఉంటుంది, అదేవిధంగా ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబరు ప్రోటీను రెండు ఒకే డిష్లో మనకు వచ్చేస్తాయి. అదేవిధంగా మనము పక్కనే సైడ్ డిష్గా క్యాప్సికము, క్యారెట్, పొటాటో ఫ్రై చేస్తామన్నమాట. ఈ రెండు కర్రీస్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఇదిగోండి, వంకాయ కాబూలి చనా కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. కాబూలి చనా నైటే నానబెట్టి ఉంచుకోవాలండి. ఇవి మరలా ఇప్పుడు ఉడకబెట్టాలి. కుక్కర్లో అయినా పర్వాలేదు, పొయ్యి మీద పెట్టినా ఇవి త్వరగానే ఉడుకుతాయి. 2-3 విజిల్స్కే ఉడికిపోతాయండి. ఉడకబెట్టాకే మనం కర్రీలో వేయాలన్నమాట. అవి నానబెట్టాను, ఇంకా ఉడకబెట్టలేదు. వంకాయలు, ఒక టమాటో, ఒకటి ఉల్లిపాయ, ఇదిగో కొద్దిగా చింతపండు వేయాలి ఇందులోకి. వంకాయ కదా మరి, చేదుగా లేకుండా కొంచెం ఒక చింతకాయ దాంట్లో సగం తీసుకున్నాను కొద్దిగా. ఇవి నేను తీసుకున్నది వంకాయ కాబూలి చనాకి. అయితే పొటాటో, క్యాప్సికము ఫ్రైకి ఇవి తీసుకున్నాను. ఒక క్యాప్సికము, ఒక పొటాటో, ఒకటే క్యారెట్ చిన్నది, ఒక ఆనియన్. ఇవన్నీ కలిపి ఫ్రైలాగా చేస్తాము. ఇవన్నీ కలిపి కొంచెం కూరలాగా పులుసు దగ్గరికి ఎగిరేలాగా పెట్టుకుంటాం అన్నమాట. ఇవి కట్ చేశాక చూద్దాం. ఇదిగోండి, వంకాయ ముక్కలు కోసి ఉప్పు నీటిలో వేసాను నేను. కాబూలి చనా ఉడకబెట్టాను. టమాటా కట్ చేశాను, అలాగే ఉల్లిపాయ కట్ చేశాను, పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను. అలాగే ఇది కొత్తిమీర, కరివేపాకు తరుగు అనమాట. చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద. అయితే ఆయిల్ వేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, దీంతో ఒక గరిటె వేసాను అనమాట. ఇది ఆలివ్ ఆయిల్, అందువల్ల గ్రీన్ కలర్లో ఉంది. ముందుగా మనం ఆనియన్ వేసాము. ఓకే అండి, ఇందులోకి మసాలా, అల్లం వెల్లుల్లి ఇవేమీ అవసరం లేదు. చింతపండు, టమాటా టేస్ట్ బాగుంటుంది అన్నమాట దీంట్లోకి. మరీ ఫుల్గా వేసినా బాగోదు, అందుకే తగు మాత్రంగా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం డైరెక్ట్గా మిగతావన్నీ వేసేయచ్చు ఒకేసారి. ఇదిగో కొంచెం వేగాయి ఉల్లిపాయలు, ఇంకా అన్నీ వేసేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటో. ఇవి ఒకసారి కలిపేసి మనం వంకాయ ముక్కలు కూడా వేసేయండి. ఓకే, ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూరకు సరిపడా. అంటే మనము చింతపండు పులుపు వేస్తాం కదా, చూసుకుని దాన్ని బట్టి వేయాలన్నమాట. ఒక 1/2 స్పూన్ వేసాను నేను. ఒకసారి కలిపిదాన్ని ఇదంతా. ఒకసారి కలిపిన తర్వాత కారం వేసేద్దాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి 4 చీలికలు వేస్తానండి నేను. సో కారం ఫుల్గా 1 స్పూన్ వేసి హాఫ్ వేస్తున్నాను, ఎందుకంటే చింతపండు పులుపు వేస్తాను, టమాటా కూడా వేస్తాను కాబట్టి దాన్ని బట్టి చూసుకుని వేయాలి. మీరు తినే కారాన్ని బట్టి, తీసుకున్న పులుపుని బట్టి. కొద్దిసేపు మనము మూత పెట్టేసి మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేద్దాం, మగ్గనిద్దాం. చూద్దామండి. ఓకే, కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనము ఇవి వేసేద్దాం కాబూలి చనా. మరలా ఒక 2 మినిట్స్ కొద్దిగా ఇలా మగ్గనిద్దాము.
మగ్గిన తర్వాత మనం వాటర్ వేసి ఉడకనిద్దాం. ఇవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేయాలి. లోపల మనం ఉడకనిద్దాం. దీన్ని మరలా లిడ్ పెట్టేసి మగ్గనిద్దాం. చూద్దామండి. ఒక 2 నిమిషాలు మగ్గింది. ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం. ఇవి చనా ఉడకబెట్టిన వాటర్. దాన్ని మనం వేస్ట్ చేయొద్దు. మరి ఉడకబెట్టినప్పుడు పోషకాలు అందులోకి వెళ్తాయి కదా. చాలు, ఇలాగా ముక్కలు ములిగే వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ అలా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసేద్దాం. ఓకే, వాటర్ తిరగబడే వరకు హైలో ఉంచండి. తిరగబడిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఉడకనిద్దాం. ఇదిగో చూద్దామండి. మన కర్రీ ఇప్పటి వరకు మీడియంలో ఉడికింది. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేద్దాం. చింతపండు రసం తీసి ఉంచుకుంటే ఇలా త్వరగా వేసేయచ్చు. ఒక్క 2 మినిట్స్ మరలా ఉడకనిద్దామండి. చింతపండు పులుపు అంతా దీనికి పట్టాలి కదా. ఓకే, ఇప్పుడు కొద్దిగా నేను జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. బాగుంటుంది ఇది. మనము జీలకర్ర ధనియాలు వేయించి పొడి చేసాం కదా, అందువల్ల కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఉంటే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం చింతపండు టమాటో వేసాం కాబట్టి ఆ పులుపు అది బాగుంటుంది. ఇది వేసినా బాగుంటుంది, జీరా ధనియా పౌడర్. ఓకే, ఒక 2 మినిట్స్ అలాగ మనం మగ్గనిద్దామండి. కొద్దిగా నేను కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి దీన్ని కలిపేసి ఒక 2 మినిట్స్ అలాగా మగ్గితే సరిపోతుందండి. ఆ పులుపు, జీరా ధనియా పౌడర్ ఇవన్నీ దానికి పడతాయి అన్నమాట. 2 మినిట్స్ అలాగా మగ్గనిద్దాం. ఇదిగోండి 2 మినిట్స్ ఎగిరింది. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి. నాకైతే సరిపోతుంది, నేను కరెక్ట్గానే వేసాను. ఈ పులుసు ఉండాలన్నమాట కలుపుకోవడానికి, తినడానికి. ఈ మాత్రం పులుసు ఉంటే బాగుంటుంది. మరి దగ్గరికి ఎగిరిపోకుండా, డ్రై అయిపోకుండా. ఎందుకంటే ఇంకోటి ఫ్రై ఐటమ్ చేసుకుంటున్నాం కదా మనం. ఆ ఫ్రై దగ్గర ఇది కొంచెం పులుసు కూర అయితే బాగుంటుంది. మరి పులుసు అయినా అది కొంచెం చప్పచప్పగా ఉండి బాగోదన్నమాట. కొంచెం ఇలా దగ్గరికి ఎగిరితే ఉప్పు కారం అంతా దానికి పట్టి బాగుంటుంది. ఇలా దగ్గరికి ఎగరాలి. ఈ మాత్రం ఈ గ్రేవీ ఉండాలి, కలుపుకోవడానికి బాగుంటుంది. ఇది అయిపోయింది. ఇంకా ఉప్పు చూసుకుని ఆపేయడమే. నాకైతే సరిపోతుంది ఉప్పు. ఆ తర్వాత ఇప్పుడు మనం కూరగాయలు తీసుకున్నాం కదా, క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్ ఫ్రై చేద్దాం. ఇదిగోండి కూరగాయలన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికము, క్యారెట్, పొటాటో, అలాగే ఆనియన్, మధ్యలోది కరివేపాకు చిన్నగా కట్ చేశాను అనమాట. తాలింపుకి ఇవి తీసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవి ఉంటే సరిపోతుందండి తాలింపుకి. ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఆయిల్ వేస్తున్నాను. మీకు చూపించడం కోసం నేను ఇలా గరిటెతో వేస్తున్నాను అనమాట. ఇదిగో దీంట్లోకి సగం వేసాను నేను. ఇలాగా పెనమంతా ఆయిల్ హీట్ అయితే మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ వేసేద్దాం. వెల్లుల్లి, పప్పులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాము. ఇప్పుడు ఇవి వేగాయండి. వేగిపోయి చూసారా పప్పులు. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం మనం. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనము మొత్తం కూరగాయలన్నీ ఒకేసారి వేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆ క్యారెట్లో జ్యూసు, క్యాప్సికమ్లో తడి ఇవన్నీ కూడా పొటాటో మాడిపోకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇది ఆనియన్ ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ వేసాం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇవి మాడిపోకుండా మనకి చక్కగా వేగాలంటే
సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తేనే కదా ఇందులో తడి బయటకు వస్తుంది. పసుపు సాల్ట్ వేసేద్దాం. ఇదిగోండి పసుపు వేస్తున్నాను నేను, కొద్దిగా పసుపు. అలాగే దీనికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దాం. ఇదిగోండి నేను తీసుకునే కూరగాయలకి ఇది సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత మనము సిమ్లోనే ఉంచి మూత పెట్టాలి. మూత పెట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట, మాడిపోకుండా. ఒకవేళ ఎవరికైనా మాడిపోతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ చిలకరించుకోవచ్చు. మాడిపోదు, వీటి తడి ఉంటుంది కదా, వీటి జ్యూస్ వల్లే ఎగుతుంది. లేదు మాకు ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ తింటాము అనుకున్నవారు వేసుకోండి, మరి మీ ఇష్టం. కానీ ఆయిల్ ఎక్కువ తినడం ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. ఓకే, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఉప్పు ఆయిల్ ఎక్కువ తినకూడదు. అలాగే షుగర్ కూడా, షుగర్ ఎక్కువ తినకూడదు, ఆయిల్ ఎక్కువ తినకూడదు, ఉప్పు ఎక్కువ తినకూడదు. వైట్ ప్రోడక్ట్స్ అంటే వైట్ రైస్, బ్రౌన్ రైస్ తింటే మంచిది. షుగర్ కంటే బెల్లం మంచిది. ఇవన్నీ మనకు అందరికీ తెలిసినయే. కాకపోతే మనం టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, అది కొంచెం తగ్గించుకుని, టేస్ట్కి ఇంపార్టెన్స్ తగ్గించుకుని హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తే రిస్క్ కొంచెం తగ్గుతుంది. అవునా కదా, చెప్పండి మీరే. రుచిని ఎంజాయ్ చేయాలి, అదే టైంలో మనం హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటూ ఉంటే బెటర్ కదా. ఓకే, ఈ విధంగా మనం అన్నీ కలిపేసిన తర్వాత లిడ్ పెట్టేసి సిమ్లోనే మగ్గనిద్దాం. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉందాం. ఇదిగో చూద్దామండి మన కర్రీ. ఇదిగో ఫ్రై ఇలాగా దానికి అదే అవుతుంది, ఎందుకంటే దీంట్లో తడి ఉంటుంది కదా, దానివల్ల అవుతుంది. నేను వాటర్ ఏమి వేయలేదు. ఓకేనా, ఈ కొంచెం మెత్తగా ఏగిపోయాయి చూసారా, ఎలా అంటే మెత్తగా అయిపోతుంది పొటాటో. నేను ఇప్పుడు దీంట్లో కారం వేస్తాను. ముందే వేస్తే మాడిపోతుంది, ఏగదనమాట. అందువల్ల మనం లాస్ట్లో వేయాలి. కొద్దిగా వేస్తాను నేను, ఎందుకంటే మిరియాల పొడి వేస్తాను, ఆ ఫ్లేవర్ ఇందులో బాగుంటుంది. అందువల్ల నేను కారం తక్కువగా వేసాను. ఇదిగో మిరియాల పొడి వేస్తున్నాను కొద్దిగా, ఆ టేస్ట్ దీంట్లో బాగుంటుంది అనమాట. కొంచెం పెప్పర్ పొడి, నచ్చిన వారు మిరియాల పొడి వేసుకోండి, లేదంటే అది స్కిప్ చేసి కారం వేసుకోండి. కానీ ఇందులో బాగుంటుంది ఆ ఫ్లేవర్, క్యాప్సికమ్ వేస్తాం కాబట్టి. నేను కొద్దిగా జీరా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. మొత్తం ఇవన్నీ కూడా కలుపుదాం. కలిపేసి మరలా ఒక 2 మినిట్స్ అలాగా పొయ్యి మీద ఉంచుదామండి, యాగనిద్దాము. మరి ఇవన్నీ మనం వేసిన కారము, మిరియాల పొడి, మసాలాలు ఇవన్నీ దీనికి పట్టాలి కదా, జీరా ధనియా పౌడర్ ఇవన్నీ. సో ఒక 2 మినిట్స్ మరలా మనం ఇలాగా మగ్గనిద్దామండి. ఇవన్నీ దీనికి పట్టిన తర్వాత మనం ఆఫ్ చేసుకుంటే ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. పప్పు అలాంటివి వండుకున్నప్పుడు, పులుసు కూరలు వండుకున్నప్పుడు, చారు, పప్పు చారు, సాంబారు, లేదా పప్పు టమాటో అలాంటి పప్పు ఐటమ్స్ కానీ పులుసు కూరలు కానీ మనం పెట్టుకున్నప్పుడు పక్కన ఇది సైడ్ డిష్గా బాగుంటుంది అనమాట, కలుపుకోవడానికి. ట్రై చేయండి, ఈ విధంగా ట్రై చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది, కళ్ళతో చూస్తే తెలియదు. కొన్ని నోటితో రుచి చూస్తేనే దాని యొక్క టేస్టు అవన్నీ మనకి తెలుస్తాయి. దాంట్లోని మాధుర్యం, ఆ రుచి యొక్క మాధుర్యం మనకి తెలుస్తుంది. ఓకే, 2 మినిట్స్ మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం, తర్వాత డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి 2 మినిట్స్ అయిపోయింది చూసారా, ఇవన్నీ దీనికి పెట్టాయి అన్నమాట. ఈ టైంలో మనం ఇంకా ఆపేయడం, స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేద్దామండి. మనం వండుకున్నది కాబూలీ చనా వంకాయ కర్రీ, ఇది కూడా మనము డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే ఓకే ఇదిగోండి ఫైనల్గా మన 2 డిష్లు రెడీ అయిపోయాయి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. కాబూలీ చనా గుడ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట, హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. ఆ ప్రోటీన్ మనకి హాని చేయదనమాట, గుండెకి మేలు చేస్తుంది. అదేవిధంగా బరువు తగ్గడానికి కూడా, అలాగే జీర్ణక్రియ కూడా సహాయపడుతుంది.
అలాగే చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంచుతుందట కాబూలి చనా. అలాగే వంకాయలో కూడా పోషకాలు మనం ఇదివరకే తెలుసుకున్నాం కదండి, క్యాప్సికంలో పోషకాలు కూడా మనం తెలుసుకున్నాం. సో మనము ఎప్పుడు నాన్ వెజే కాకుండా వెజ్ ఐటమ్స్ కూడా ఇలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.